బాలామంత్రము. మనం ఇప్పుడు శ్రీ విద్యకి సంబంధించిన మంత్రాల్లో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నది మొట్టమొదటి మంత్రం బాలామంత్రం. ఏమిటి ఈ బాలామంత్రం? అరుణ కిరణ జాలై రంచిత సేవకాశా విధృత జపటీక పుస్తకాభీతహస్త ఇతరవరకరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. ఇది బాలా త్రిపుర సుందరి యొక్క ధ్యాన శ్లోకం. అసలు ఎవరి బాల? మనం ఒక్కసారి పురాణంలోకి వెళ్ళాలి. పురాణంలో కనుక వెళ్ళినట్లయితే బ్రహ్మమానసపుత్రుడు కశ్యప ప్రజాపతి, అతడికి దితి వల్ల జన్మించినటువంటి వాడు, వాళ్ళంతా కూడా దైత్యులు. వాళ్ళలో ఒకడు వజ్రాంగుడు. వజ్రాంగుడు యొక్క భార్య వరాంగి. వీళ్ళ యొక్క కుమారుడే తారకాసురుడు. ఈ తారకాసురుడు బ్రహ్మను గురించి విపరీతమైనటువంటి తపస్సు చేసి అనేకమైన వరాలు పొందాడు. అందులో గొప్పదైన వరం ఏమిటి అంటే, ఇంతవరకు సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళ ఎవరితోనూ కూడా తనకి మరణం లేకుండా వరం కావాలి అని అడిగాడు. సరే, అలాగే ఇచ్చాను అన్నాడు బ్రహ్మ. సరే, గొప్పదైనటువంటి వరం పొందాడు. ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల కూడా తనకి మరణం లేదు. దాంతో విర్రవీగిపోయాడు. దేవతల్ని, తాపసుల్ని, ఋషులు, మునులు అందరినీ కూడా నానా బాధలు పెడుతూ ఉన్నాడు. వీళ్ళంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రక్షించమని అడిగారు. అయితే అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, ఇది నా వల్ల ఏమిటి పని కాదయ్యా, మీరు రండి, నేను ఉపాయం చెప్తాను అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని హిమాలయాలకు తీసుకెళ్ళాడు. అక్కడ ఈ దేవతలు, ఋషీశ్వరులు, మునీశ్వరులు శ్రీ మహావిష్ణువుతో కలిపి అందరూ కూడా ఆ పరాశక్తిని ప్రార్థిస్తారు. ఎంతకాలం ప్రార్థించారు అంటే 12 సంవత్సరాల పాటు వీళ్ళంతా కూడా తపస్సు చేశారు. 12 సంవత్సరాలు తపస్సు చేయటము అంటే అందరూ కూడా కూర్చుని అలా తపస్సు చేశారా? కాదు. ఎవరికి తెలిసినటువంటి పద్ధతిలో వాళ్ళు చేశారు. కొంతమంది అమ్మవారి యొక్క మంత్రాలు, మహాత్మ్యం పారాయణ చేశారు. కొంతమంది ఆవిడ యొక్క మంత్రాన్ని జపం చేశారు. కొంతమంది పీకెనవుతూ నీళ్లలో దిగి జపం చేశారు. కొంతమంది కూర్చుని జపం చేశారు. కొంతమంది చుట్టూ నిప్పులు పెట్టుకుని ఆ మధ్యలో నుంచుని తపస్సు చేశారు. కొంతమంది ఒంటికాల మీద తపస్సు చేశారు. కొంతమంది యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇట్లా అనేకమైనటువంటివి. కొంతమంది తలకిందులుగా నుంచుని తపస్సు చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ పరమేశ్వరిని, ఆ పరాత్పరిని మొత్తం 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆ 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఆవిర్భవించింది. వీళ్ళందరికీ కూడా కనిపించింది, సాక్షాత్కరించింది. ఇప్పుడు చైత్ర శుద్ధ నవమి శుక్రవారం రోజున ఆ పరమేశ్వరి వీళ్ళందరికీ కూడా దర్శనం ఇచ్చింది. ఇప్పుడు అడిగింది, ఏం కావాలయ్యా మీకు అని. వాళ్ళు చెప్పారు, తారకాసురుడి బాధలు మేము పడలేకుండా ఉన్నాం, మమ్మల్ని రక్షించాలి అన్నారు. అప్పుడు ఆ పరాశక్తి ఏంటుంది, నా అంశ హిమవంతుడి ఇంట కుమార్తెగా పుడుతుంది, హైమవతిగా పుడుతుంది. మీరు ఆ హైమవతికి, ఈశ్వరుడికి ఇద్దరికి కూడా వివాహం చేయండి. వాళ్ళకి పుట్టేటటువంటి కుమారుడు అతడే కుమారస్వామి. అతడు తారకాసురుడిని చంపుతాడు, వెళ్ళండి అంటుంది. సరే, ఇక దక్షయజ్ఞంలో దాక్షాయణి దగ్ధమైపోయింది. అప్పుడు శివుడు కాస్త విరాగి తపస్సు చేసుకుంటూ హిమాలయాల్లో కూర్చున్నాడు. ఆ సమయంలో హిమవంతుడి ఇంట హైమవతి జన్మించింది. ఈవిడికి పెళ్ళిడు వచ్చింది. వివాహం చేయాలి అనుకున్నాడు.
ఆవిడేమో నేను శివుణ్ణి తప్పించి ఇంకెవరిని వివాహం చేసుకోను అంది. ఎలా? ఇప్పుడే మన్మధుడు విరాగి అయినటువంటి శివుణ్ణి సరాగిగా చేస్తాను అని చెప్పేసి ఆయన మీద బాణాలు ప్రయోగించాడు, మన్మథ బాణాలు ప్రయోగించాడు. దాంతో కోపగించినటువంటి శివుడు మన్మధుడిని కాస్త దగ్ధం చేసి పారేశాడు. మన్మధుడిని దగ్ధం చేశాడు అంటే మనం అంతా కూడా చప్పట్లు కొట్టిస్తాం. కానీ అలా జరగకూడదు. మన్మధుడు దగ్ధం కాకూడదు. మన్మధుడు దగ్ధం అయ్యాడు అంటే జగత్తు ఆగిపోతుంది, జగత్తులో ప్రళయం సంభవిస్తుంది. సామాన్యమైన విషయం కాదు. మన్మధుడు ఉంటేనే ఈ చరాచర జగత్తంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉంటుంది, లేకపోతే జగత్తు స్తంభించిపోతుంది. అదే జరిగింది. ఇప్పుడు మన్మధుడు కాస్త భస్మం అయిపోయాడు. ఇప్పుడు చిత్రకర్ణుడైనటువంటి ఈ గణేశుడు ఆ మన్మధుడి యొక్క బూడిద తీసుకున్నాడు. అది మెత్తగా ఉంది, చాలా తెల్లగా చక్కగా మెత్తగా ఉంది. దాంట్లో కాస్త నీళ్లు పోసి ఓ బొమ్మను తయారు చేశాడు. ఓ బొమ్మను తయారు చేసి బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకెళ్లి, తాత ఇది ఎలా ఉందో చూడు, నేను చేశాను అన్నాడు. అవి చేసి చిన్నపిల్లవాడు కదా, అందుకని బ్రహ్మదేవుడు చాలా బాగుందిరా అబ్బాయి, బండ బండ బాగు బాగు అన్నాడు. మరి ఇంకేం బాగున్నది అన్నావు కదా, దాన్ని ప్రాణం పోయి అన్నాడు. ప్రాణం పోశాడు. అతడికే బండు అని పేరు పెట్టారు. ఈ బండు ఎవరు? మన్మధుడి యొక్క శరీరం కాలిపోతే ఆ బూడిద నుంచి తయారైనటువంటి వాడు, ఆవిర్భవించినటువంటి వాడు. రుద్రుడి యొక్క కోపాగ్నికి దగ్ధమైనటువంటి మన్మధుడి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించినటువంటి ఆ బూడిద భస్మం ఏదైతే ఉన్నదో ఆ భస్మాన్ని నుంచి ఆవిర్భవించినటువంటి వాడు ఈ బండు. మరి ఇదంతా తమోగుణ ప్రధానమైనటువంటిది కదా. రుద్రుడి కోపాగ్ని కదా తమోగుణ ప్రధానమైంది. మరి ఆ తమోగుణ ప్రధానమైనటువంటి దాని నుంచి ఆవిర్భవించాడు కాబట్టి ఈ బండు కూడా తమో గుణానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయి, అవే వచ్చినాయి. దాంతో రాక్షస ప్రవృత్తి అనేది వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ బండు కాస్త బండాసురుడయ్యాడు. ఈ బండాసురుడు దేవతల మీద, మునీశ్వర్లు, ఋషీశ్వర్లు అందరి మీద కూడా యుద్ధం ప్రకటించాడు. అందరినీ ఓడించేశాడు. ఓడించేసి ఊరుకోలా. ఈ బండాసురుడు వీడి యొక్క సోదరుడు ఉన్నాడు విశుక్రుడు. వీళ్ళిద్దరూ కలిసి కొత్త ఉపాయం కనిపెట్టారు. చాలా గొప్పైనటువంటి ఉపాయం అది. ఏమిటి అంటే, సూక్ష్మ రూపంలో మానవుల యొక్క శరీరంలోనూ దేవతల యొక్క శరీరంలోనూ ప్రవేశిస్తున్నారు. సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించి వాళ్ళ జవసత్వాలనే లాగేస్తున్నారు. ఆ ప్రాణి యొక్క జవసత్వాలు పూర్తిగా హరించి వేస్తున్నారు. జవసత్వాలు హరించేస్తున్నారు అంటే ఏం జరుగుతుంది? మనిషిలో శక్తి అనేది తగ్గిపోతుంది. శక్తి అనేది తగ్గిపోతుంది అంటే వాళ్ళ కామవాంఛ అనేది తగ్గిపోతుంది. ఇది కేవలం మనుషులకే కాదు, ప్రతి జీవిలోనూ ఇదే జరుగుతుంది. కామవాంఛ అనేది పోతుంది, అంటే పునరుత్పత్తి అనేది లేకుండా పోయింది. ప్రళయం సంభవిస్తోంది. దీన్నే కామ ప్రళయము అన్నారు. ప్రళయము అనేది 3 రకాలుగా ఉంటుంది. పాక్షిక ప్రళయం, సంపూర్ణ ప్రళయం, ఇది కామ ప్రళయం. కామ ప్రళయము అంటే కామం అనేది పూర్తిగా హరించిపోవటం వల్ల, నశించిపోవటం వల్ల వచ్చేటువంటి ప్రళయం. ఇది పునరుత్పత్తి అనేది లేకుండా పోయింది. ఉన్నటువంటి వాడు జవసత్వాలు లేకుండా, నడిచే ఓపి లేకుండా వాళ్ళంతా కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. అప్పుడు మళ్ళీ దేవతలంతా పోయి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ ప్రార్థించారు. దేవతలు, ఋషీశ్వరులు మళ్ళీ ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా వెళ్ళిపోయి ఆ పరమేశ్వరుని ఇద్దరిని కూడా ప్రార్థన చేశాడు.
అప్పుడు మహాకామేశ్వరుడు ఈ భూలోకంలోకి వచ్చి సప్త సముద్రాలని కూడా ఎండబెట్టేసి అందులో ఉన్నటువంటి ఉప్పు సముద్రాన్ని యజ్ఞకుండంగా తీసుకుని ఈ ప్రకృతి అంతా కూడా అందులో హోమం చేసేసాడు. సప్త సముద్రాలని హోమం చేశాడు. చుట్టూ కనిపిస్తున్నటువంటి అడవులు, ఎడారులు అన్నింటినీ, జీవజాలాన్నంతా కూడా హోమం చేశాడు. మానవులంతా కూడా ఆ అగ్నిగుండంలో పడి దగ్ధమైపోయారు. చుట్టూరా కనిపిస్తూ ఉన్నటువంటి అటవీ సంపద, అడవులు, అవన్నీ నరుక్కొచ్చి హోమగుండంలో విస్మరిస్తారు. పాల సముద్రం, నెయ్యి సముద్రం, దది, అలాగే తేనె, ఇవన్నీ కూడా అందులో పోసేశారు. చివరిగా దేవతల వంతు వచ్చింది. దేవతలు కూడా శుభ్రంగా అభ్యంగ స్నానాలు చేసి కొత్త వస్త్రాలు ధరించి ఆ యజ్ఞగుండానికి నమస్కారం చేసి అందులో దూకేశారు. ఇప్పుడు సంపూర్ణ నాశనం అయిపోయింది. పూర్తిగా ప్రళయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మహాకామేశ్వరుడు అమ్మవారిని ప్రార్థన చేశాడు. అమ్మా, నువ్వు మళ్ళీ ఆవిర్భవించవలసింది, ఇందులో నుంచి ఆవిర్భవించవలసింది అన్నాడు, ఈ హోమకుండంలో నుంచి. అప్పుడు ఆ శ్రీచక్రాయ దేవత అయినటువంటి ఆ మహాకామేశ్వరి హోమకుండంలో నుంచి ఆవిర్భవించింది. అందుకు ఒకటి చెప్పే చిదగ్నికుండ సంభూత అని అంటాం మనం అమ్మవారిని. ఇదిగో ఇలా అగ్నికుండంలో నుంచి ఇట్లా ఆవిర్భవించింది. అది ఆవిడ యొక్క ఆవిర్భావం. ఎందుకంటే దేవకార్య సముజ్యత. సరే, ఇలా వచ్చినటువంటి ఈవిడ ఇప్పుడు ఏమిటి అసలు దీనికి అంతటికీ కారణం? అక్కడ వాడు ఉన్నాడు, ఆ భండాసురుడు. వాడు ఈ పని అంతా చేసింది. కాబట్టి భండాసురుడితో యుద్ధానికి ఆయన బయలుదేరింది. దేవతలందరినీ మళ్ళీ ప్రాణం పునఃసృష్టి చేసింది. ఆ దేవ సైన్యాన్ని వెంటబెట్టుకుని భండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళింది. లలితా శాస్త్రంలో 20 నామాలు ఈ భండాసుర వధ మీదే ఉంటాయి, చూడండి. అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం జరుగుతుంటే బండుని యొక్క కుమారులు 30 మంది, వాళ్ళు మహావీరులు, వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో ఆ అమ్మవారు ఉన్నది కదా, మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి, ఆవిడ నుంచి, ఆవిడ యొక్క శరీరం నుంచి ఒక కొత్త శక్తి ఆవిర్భవించింది. ముమ్మూర్తులా ఆవిడనే పోలి ఉంటుంది. కాకపోతే వయస్సు తక్కువ, అంతే. 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలిక ఆవిర్భవించింది. ఆవిడ బాలా త్రిపుర సుందరి. ఇది ఈ బాలా త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం. ఆవిడ ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది. ఆవిడ యొక్క ధ్యాన శ్లోకమే ఇందాక మనం చెప్పుకున్నది, అరుణ కిరణజాలై రంచిత శావకాశాహ విద్యుత్ జపటీకా పుస్తకాభితహస్త ఇతర వనకరాజ్య పుల్ల కల్హార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. ఆవిడ ఇప్పుడు ఈవిడ ఈ బాలా త్రిపుర సుందరి భండాసురుని యొక్క 30 మంది కుమారులని కూడా సంహారం చేసింది. అందుకే అక్కడ లలితా శాస్త్రంలో కూడా చెప్తాడు, బాలా లీలా వినోదిని, బాలా విక్రమనందిత. ఆవిడ యొక్క పరాక్రమం చూసి అమ్మవారు చాలా ఆనందించింది అన్నాడు. ఆవిడే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి దేవత. ఈ దేవతను ఉపాసన చేయాలి అంటే ఈ దేవత ఎవరు? సాక్షాత్తు మహాత్రిపుర సుందరి యొక్క అవతారమేగా, ఆవిడ యొక్క ప్రతిరూపమే కదా, మహాత్రిపుర సుందరి యొక్క ప్రతిరూపం. కాకపోతే వయస్సు తక్కువ, అంతే. అందుకనే ఇందులో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురికి సంబంధించిన బీజాలు ఉంటాయి. బాలామంత్రంలో 3 బీజాలు కనిపిస్తాయి మనకి. ఈ 3 బీజాలు ఏమిటి అంటే వాగ్భవ బీజము, కామరాజ బీజము, శక్తి బీజము. ఈ 3 బీజాలు కనిపిస్తాయి మనకి. ఐం అనేది వాగ్భవ బీజం, క్లీం అనేది కామరాజ బీజం, సౌహ్ అనేది శక్తి బీజం. ఈ 3 బీజాలు కూడా
ఇందులో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ 3 బీజాలని ఈ మూడింటిని కలిపే మనం ఇక్కడ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాం. అందుకే బాలామంత్రం ఏమిటి అన్నప్పుడు ఐం క్లీం సౌ అనేది బాలామంత్రం. ఇందులో ఈ 3 బీజాలకి కూడా 3 రకాలైన శ్లోకాలు చెప్పాడు దుర్వాస మహర్షి. ఆయన శ్రీ విద్య మీద ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు. దేవి మహిమ్నా స్తుతి అని ఒక పుస్తకం రాశాడు. అందులో సుమారు ఒక 52 శ్లోకాలు ఏమైనా ఉంటాయి. అందులో ఈ 3 బీజాలకి కూడా 3 శ్లోకాలు రాశాడు. ఐంకారము, క్లీము, సౌహు, వాగ్భవ బీజం, కామరాజ బీజం, శక్తి బీజం. ఈ 3 బీజాలు కలిగి ఉన్నటువంటి ఈ మంత్రాన్ని కనుక జపం చేసినట్లయితే, అంటే ఐం క్లీం సౌహు అనే మంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే సాధకుడికి తీరనటువంటి కోరిక అనేది ఏది కూడా లేదు అని చెప్తోంది మంత్రశాస్త్రం. అంత గొప్పది ఇక్కడ ఈ మంత్రం అనేది. ఇందులో వాగ్భవం ప్రథమ బీజం, కామరాజం ద్వితీయకం, తృతీయం శక్తికూటాఖ్యం, నేగమత్రితయోద్భవం, ఇత్వం కుమారీ విద్య బీజత్రే ముదీరితం. కుమారీ విద్య, బాల విద్య అంటే మొట్టమొదటిది ఐం వాగ్భవ బీజం, రెండవది కామరాజ బీజం, మూడవది శక్తి బీజం. వాగ్భవం ప్రథమ బీజం, కామరాజం ద్వితీయకం, తృతీయం శక్తి కూటాఖ్యం. ఇలా 3 బీజాక్షరాలతోనూ కలిసి ఉన్నటువంటిదే ఈ బాలామంత్రము. అయితే ఎక్కువ మంది ఇవాళ మనం ఏం చేస్తూ ఉన్నామంటే బాలామంత్రాన్ని జపం చేయడానికి షడక్షరి ఎక్కువ చేస్తూ ఉన్నాం. షడక్షరి అంటే 6 బీజాలతో కలిసినటువంటి మంత్రం. ఏమిటి 6 బీజాలతో ఎలా వస్తాయి? 3 బీజాలే కదా ఉన్నది, ఇక్కడ 6 ఎట్లా వస్తాయి అని అంటే, మంత్రాన్ని ఎప్పుడూ కూడా అల్లోమ విలోమంతో కనుక చేసినట్లయితే దాని శక్తి అనేది ఎక్కువ వస్తుంది. అల్లోమ విలోమాల్లో చేయాలి. అంటే అల్లోమ విలోమాల్లో ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి. ఎలా? ఐం క్లీం సౌ, మళ్ళీ ఇప్పుడు వెనక నుంచి ముందుకి సౌ క్లీం ఐం. ఇప్పుడు 6 బీజాలు అవుతాయి. ఐం క్లీం సౌ అనేది బాలామంత్రం 3 బీజాలు. ముందు నుంచి వెనక్కి అంటే అల్లోమ విలోమంగా ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. ఇది 6 బీజాలు. ఈ మంత్రాన్నే ఎక్కువ మంది చేయటం అనేది జరుగుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఈ 6 అక్షరాలతోనే బాలామంత్రాన్ని చేస్తారా? బాలామంత్రంలో అనేక రకాలు ఉన్నాయి, ఒకటి కాదు, అనేక మంత్రాలు ఉన్నాయి. 3 అక్షరాలు కలిగిన త్రయక్షరి మంత్రం ఉంది, 6 అక్షరాలు కలిగిన మంత్రం ఉంది, 9 అక్షరాల మంత్రం ఉంది, 10 అక్షరాలు, 14, 16, 18 ఇలా అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. అన్ని బాలామంత్రాలే ఇవి. ఆ గురువు గారు మంత్రం చెప్పేటప్పుడు మీకు ఆయన యొక్క అనుభవాన్ని బట్టి మీకు ఈ మంత్రం చెప్పడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఈ బాలామంత్రంలోకి వచ్చేప్పుడు మాలామంత్రం కూడా ఉంది. మళ్ళీ పెద్దది మాలామంత్రం ఉంటుంది. ఒక 15 లైన్లు ఉంటుంది బాలామంత్రం. మాలామంత్రం అంటే ఇవే కాకుండా బాలా హృదయము అని విడిగా ఉంది. ఆం నిం క్రోం సౌ హైం క్లీం సౌ శ్రీం హ్రీం బాలపరమేశ్వరి ఆవేశయ ఆవేశయ. ఆం హ్రీం క్రోం సౌ మమ హృదయే చిరం తిష్ట తిష్ట కుం పటు స్వాహ. ఇది బాలా హృదయం. నేను చెప్పేది ఇక్కడ కొన్ని మంత్రాల వరకే. ఇవి కాకుండా ఇంకా బాలామంత్రాలు అనేక రకాలైనవి ఉన్నాయి. మాలామంత్రాలు ఉన్నాయి, మామూలు మంత్రాలు కూడా ఉన్నాయి. మరి బాలా త్రిపుర సుందరి, ఈ మంత్రానికి ఐదేవత ఎవరు అంటే బాలా త్రిపుర సుందరి. మరి ఈవిడ్ని అర్చన చేయటం అనేది ఉన్నదా? బాలా త్రిపుర సుందరిని ప్రత్యేకంగా ఉపాసన చేయటం అనే పద్ధతి ఉంది. బాలా త్రిపుర సుందరిని ప్రత్యేకంగా ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు.
అదే కాకుండా మనం శరన్నవరాత్రులు దసరాల్లో వచ్చినప్పుడు ఈ బాలా త్రిపుర సుందరిని ఉదయం పూట బాలా త్రిపుర సుందరిని అర్చన చేయటం అనేది జరుగుతుంది. ఉదయం పూట బాలా అర్చన అంటాం, కుమారి అర్చన. ఇక్కడ ఈ బాలా అర్చన కుమారి అర్చన అన్నప్పుడు మొదటి రోజున కుమారి అనే పేరుతో, రెండవ రోజున త్రిమూర్తి, మూడవ రోజు కళ్యాణి, నాలుగవ రోజు రోహిణి, ఐదవ రోజు కాళి, ఆరవ రోజు చండిక, ఏడవ రోజు శాంభవి, 8 దుర్గా, 9 సుభద్ర అనే పేర్లతో ఈ బాల అర్చన కుమారి అర్చన అని అంటాం. దీన్ని కుమారి పూజ అంటాం. ఈ కుమారి అర్చన అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేస్తే నీకు దారిద్ర్య నాశనం జరుగుతుంది, దీర్ఘాయుష్ వస్తుంది, విద్య, ఆరోగ్యం, శత్రునాశనం, రాజపూజ్యం, అనుకున్న పనులన్నీ కూడా సాధించటం, ఇటువంటి అన్ని రకాలైన కోరికలు తీరుతాయి. కాబట్టి మంత్రశాస్త్రంలో ప్రత్యేకించి శ్రీ విద్యలో మొట్టమొదటిగా మనం చేసేటటువంటిది బాలామంత్రము. ఐం క్లీం సౌహ్, వాగ్భవ బీజం, కామరాజ్య బీజం, శక్తి బీజం, ఈ మూడే దీనికి బీజాక్షరాలు. ఈ మంత్రానికి అర్థం ఏమిటి అంటే, ఐం నాకు స్ఫుటమైనటువంటి వాక్కును ప్రసాదించవలసిందే అని ప్రార్థన చేస్తున్నాం. క్లీం జన ఆకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, నాకు ధనం కావాలి, నన్ను 10 మంది కూడా మెచ్చుకోవాలి, సభలో నేను పూజించబడాలి. అలాగే సౌహు, ఈ శక్తి బీజం, నాకు వీటన్నింటినీ సాధించేందుకు పరిపూర్ణమైనటువంటి శక్తి కావాలి. అందుకని మనకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి కోరికలు తీరాలి అంటే విద్య, ధనము, శక్తి, ఈ మూడు కూడా నాకు కావాలి అని ప్రార్థన చేస్తూ ఐం క్లీం సౌహ్ అనే ఈ బీజాక్షరాలు మూడింటిని బాలామంత్రంగా మనం చేస్తున్నాం. అన్లోమ విలోమంగా చేస్తున్నాం అంటే ఇందాక చెప్పాను నేను, మంత్రాన్ని అన్లోమంగా చేస్తే కొత్త ఫలితమే ఉంటుంది. అన్లోమ విలోమంగా కనుక చేసినట్లయితే ఫలితం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ బాలామంత్రాన్ని ఇలా ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం అని మనం అన్లోమ విలోమంగా ఎక్కువ మంది ఇలాగే జపం చేయటం అనేది జరుగుతుంది.